హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇది అత్తాపూర్లో అన్నమాట. శ్రీ చిన్న అనంతగిరి శివాలయం అండ్ గోశాల కూడా ఉంటుంది ఇక్కడ. ఇది రాంబాగ్ అత్తాపూర్ హైదర్గూడలో. అయితే ఇక్కడ శివరాత్రికి చాలా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి అన్నమాట. జరిగినప్పుడు ఇక్కడ మనం ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తాం టెంపుల్కి. వచ్చినాక ఇక్కడ ఏమేమవుతుంటాయంటే, ఈ లెఫ్ట్ సైడ్లో మీకు చూపిస్తున్నా కదా, ఈ రంగుల రాట్నాలు అవి ఇవి పెట్టి ఇప్పుడు ఈ జాగా అంతా సాఫ్ చేసేది దానికోసమే అనమాట. అయితే ఇక్కడ నేను నిన్న మా ఇక్కడ టెంపుల్ ఒక మెంబర్తో ఏం మాట్లాడినా అంటే, అన్న మన గుళ్ళకాడ ముస్లింలకు అనుమతి ఇవ్వకండి దయచేసి అని చెప్పిన. నిన్న కూడా మాట్లాడినా, ఈరోజు కూడా మాట్లాడినా. నేను మాట్లాడితే ఆయన ఏమన్నా అంటే, రాజు మీరు తీపిచ్చేసేయండి, ఏమని ఉంటే నేను చూసుకుంటా అన్నాడు అనమాట. అందుకని ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఒక్కరు కూడా లేరు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక మాట్లాడతా నేను. ఎందుకంటే నేను ఎందుకు పెట్టనియొద్దు అంటున్నా ముస్లింలకు మన దగ్గర అంటే, వీళ్ళు వచ్చి మన ఆడపిల్లల మీద కన్నేస్తారు. ఇదిగో మొత్తం రెడీ అయిపోయింది శివాలయంలో ఉత్సవాల కోసం. శివరాత్రి రోజు చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ అత్తాపూర్లో, హైదర్గూడలో. అయితే ఇంత జనాల్లో ఇంత రద్దీలో ఈ ముస్లింలు వచ్చి ఏం చేస్తారంటే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఇది చూడండి, ఉత్సవాల కోసం మొత్తం రెడీ అయిపోయింది. అయితే ఈ ముస్లింలు కనుక వచ్చి మన దగ్గర అవి ఇవి పెట్టడాలు, వాళ్ళ దుకాణాలు పెట్టి అమ్మడాలు, ఇంకేమైనా చేసుకుంటా ఏం చేస్తారంటే, మన ఆడపిల్లల మీద కన్నేస్తారు. మన ఆడపిల్లలకు చెడాయించడం కానీ, లేకపోతే అది ఇది ఏదో ఒకటి చేస్తుంటారనమాట. అందుకని నేనేమంటున్నా అంటే, నిన్న కూడా అదే చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అన్నతోనే మాట్లాడినా ఇప్పటిదాకా. ఆయన ఏమన్నా అంటే, తీపిచ్చేసేయండి, ముస్లింలు ఏ షాప్ పెట్టినా మన దగ్గర పెట్టనివ్వకండి అని చెప్పేసి ఆయన కూడా చెప్పిండు. ఇట్లా ఈ ఒక్క దగ్గర కాకుండా మనకి ఎక్కడెక్కడైతే మన టెంపుల్ల దగ్గర జాతరలు అవుతాయో, ఏవైనా ఉత్సవాలు అవుతాయో అక్కడ కూడా పెట్టనీయరాదు. వీళ్ళకి అసలు మన గుళ్ళకాడ పెట్టనీయరాదని నా ఇదనమాట. అందుకని నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు తీపిచ్చేస్తాను అనమాట. మన హిందూ బంధువులు కూడా అందరూ అదే పని చేయాలి. ఎక్కడ కూడా ముస్లింలకు పెట్టనీయకండి దయచేసి. జై శ్రీరామ్.